అండి మీ పేరు? నా పేరు గుల్పల్లి విజయలక్ష్మి, భీమవరం కాన్స్టిట్యున్సీ వీరవాసరం ఎంపీటీసీ అండి. మేడం, ఎలా ఉన్నదండి ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అంటే గెలిచిన తర్వాత నిజంగా కూటమి ప్రభుత్వం చేసే ఫస్ట్ పని ఏంటంటే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం. అయితే గత ప్రభుత్వంలో జగన్ ఏదైతే చేశారో అప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. సో ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం మీదే దృష్టి సారిస్తూ మా మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో వాటన్నింటినీ కూడా ప్రిఫరెన్స్ వైజ్ ఏదైతే ఇంపార్టెంట్ అన్నది వాటన్నింటినీ కూడా చేయడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేడం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఇప్పుడు మంచి మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని అసలు పట్టించుకుంటలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? అలానే ఎవరు చెప్తున్నారండి? పట్టించుకోకపోతే ఆయన అసలు రావట్లేదని కూడా. అవునండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్ గారు ఒకే చోట కూర్చొని చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎవరైనా సరే, జగన్ ఉన్నారు, జగన్ ఎక్కడ గెలిచారండి? పులివెందుల్లో గెలిచారు. అలా అని చెప్పేసి పులివెందుల్లోనే ఉన్నారా? కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక హౌస్ తీసుకున్నారు. అట్లానే ఇక్కడ పరిపాలన ఆయన సొంతంగా ఉండి చేయక్కర్లేదు, కానీ ఒక టీం ద్వారా ఇక్కడ ఈ పిఠాపురానికి ఏం కావాలి, ప్రతి నిమిషం అతను పిఠాపురాన్ని అభివృద్ధి చేయడం కోసం అతను సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి బురద జల్లే మాటలు చెప్పినా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. కావాలంటే పిఠాపురం ప్రజలను అడగండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పరిపాలన అభివృద్ధి చేస్తున్నారా లేదా అని. మనిషి వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నది నిజం కాదు. అభివృద్ధి చేయాలంటే మార్గాలు చాలా ఉంటాయి. కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్, మొత్తం స్టేట్ లో ఎక్కడైనా చూసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి అతను తిరుగుతూ ఉంటారు. మేడం, మరో విషయం, పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి వెన్నుపోటు పొడిచారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? అంటే నిజంగా వర్మ గారిని మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారు? అంత అవసరం ఏముందండి? కూటమి ప్రభుత్వంలో కొన్ని చోట్ల సీట్లు రాకపోవడం నిజం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానన్నప్పుడు వర్మ గారు కూడా చాలా సంతోషంగానే ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశించడం, ఫస్ట్ టైం రాకపోవడం అన్నది కొంచెం బాధాకరమే. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు 5 ఉన్నాయి. అందులో జనసేన ఒకటే తీసుకుంది, టీడీపీకి 3 ఇచ్చింది. ఇందులో వర్మ గారికి వెన్నుపోటు పడాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. మోసం చేశారంటే గెలవక ముందేమో ఒక మాట మాట్లాడారు, గెలిచిన తర్వాత ఏమో మరో మాట మాట్లాడుతున్నారని కూడా. ఏ రకంగా మాట్లాడుతున్నారండి? గెలవక ముందేమో పవన్ కళ్యాణ్ అదే వర్మ గారికి ఎమ్మెల్సీ హోదా ఇస్తానన్నారు. ఆ ఎమ్మెల్సీ టికెట్ ని తీసుకెళ్లి నాగబాబు గారికి ఇచ్చారు కావాలని. సరే, మనం ఒకటి ఆలోచిందామండి. ఈ 5 ఎమ్మెల్సీలతోనే పని అయిపోలేదు కదా, ఇంకా 27 లో చాలా ఎమ్మెల్సీలు ఉన్నాయి. అప్పుడు ఇవ్వరని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు చాలా మంది ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు, అందరినీ మనం సంతృప్తి పరచలేం కదా. ఇప్పుడు చూసుకోండి, జనసేన పార్టీలో టికెట్స్ చాలా మంది ఆశించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి, దాని సంక్షేమం కోసం ఆలోచించి ఆయన 21 స్థానాలు ఎందుకు తీసుకున్నారు? అలాగే ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రయారిటీ ప్రకారం తీసుకుంటారు. వర్మ గారికి వెన్నుపోటు పొడిచి ఇక్కడ పిఠాపురానికి ద్రోహం చేయవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోని లేదు. 100% పిఠాపురం ప్రజలు చాలా చాలా డెవలప్ అవుతారు. అలాగే వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. రాబోయే కాలంలో వర్మ గారు మంచి వార్త వింటారు. ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ స్థానంలో ఖచ్చితంగా పిఠాపురం ప్రజలైతే చూస్తారు. మేడం, వీర మహిళల మీద పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఎన్నెన్నో వ్యాఖ్యలు అయితే వినిపించినాయి. అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ ఇంకా అలాగే వదిలేసారా ఏంటి? అయితే ఏంటంటే, గత ప్రభుత్వం గెలిచిన తర్వాత మొనోపలి, జగన్ గవర్నమెంట్ గెలిచింది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, కానీ అతను ఏంటంటే నేను చెప్పిందే శాసనం అని చెప్పి చేశాడు. అతన్ని తిట్టే వాళ్ళని ప్రమోట్ చేశాడు, అలాగే వాళ్ళకి ఎదురు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టించాడు, అన్నీ చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం ఉద్దేశం అదైతే కాదు. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతో వచ్చారు కాబట్టి గెలిచిన తర్వాత కూడా రాష్ట్రం మీదే వాళ్ళు దృష్టి పెట్టారు తప్ప ఎవరైతే వీళ్ళని తిట్టారో వచ్చిన వెంటనే వాళ్ళని తీసుకెళ్ళిపోయి కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టేయాలని కాదు. కానీ కొన్ని అరెస్టులు జరిగినాయి. అయితే వాళ్ళు చేసిన విపరీతమైన వాళ్ళ పోకడ కానివ్వండి, వాళ్ళు చేసిన పనులు కానివ్వండి, అవి చాలా చాలా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. అలాగే ప్రజాధనానికి కూడా నష్టం వాటిల్లింది. అందువల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. కానీ మేమైతే ఏం చెప్తామంటే, మరీ అతి మంచితనం ఉండొద్దు. ఫస్ట్ వ్యవస్థలను సెటరేట్ చెయ్యండి. ఆ తర్వాత ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. చూసుకుంటే ఇప్పుడు జరిగిన ఏవైతే 2-3 అరెస్టులు ఉన్నాయో అవి కేవలం పవన్ కళ్యాణ్ గారు వెనకాలండా జరిపించారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం అంత అవసరమే లేదండి.
నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి అనుకుంటే వెనకుండి చేయక్కర్లా, ఉమ్, డైరెక్ట్ గానే చేస్తారు. ఉమ్, చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చేటప్పుడు అవునండి. అడ్డుకున్నారు పోలీసులు. ఆయన ఏం చేశాడండి? భయపడ్డా? లేకపోతే వెనక నుండి ఏమైనా సపోర్ట్ తెచ్చుకున్నాడా? డైరెక్ట్ రోడ్డు మీద కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, ఏది చేసినా ముక్కుసూటిగా చేస్తారు. అతను మా కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ మొన్న ఎలక్షన్ టైంలో మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని విమర్శించినప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను, మీరు నాతో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఉండండి అని మాకు కూడా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. అవును, నేను చేసే విధానాలు కానీ పనులు కానీ నచ్చితే నాతో ఉండండి, నచ్చిన వాళ్ళు సున్నితంగా బయటికి వెళ్ళండి అని ఆయన డైరెక్ట్ గానే చెప్పారు. అలాంటి వ్యక్తి వెనకుండి చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేరా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఆయన అరెస్ట్ చేసేద్దామని? ఎందుకు వెనకుండి పాలిటిక్స్ చేయవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లోని లేదు. ఆయన ఆ స్థాయి వ్యక్తి కాదు. నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చండి ఇప్పుడు లోపలికి వెళ్ళే దాంట్లో మీ అభిప్రాయంగా? అంటే మీరు ఒక వీర మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైతే ప్రజాధనానికి నష్టం వాటిల్లి అలాగే విపరీతమైన పోకళ్ళకు పోయి మమ్మల్ని ఏమీ చేయలేమని చెప్పి విర్రపీగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం లేట్ అయినా కూడా అందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే మేము పలానా వ్యక్తినే తీసుకెళ్తామని చెప్పి మేము ఎక్కడ నోట్ చేసుకోలేదు. కాకపోతే ఎవరి కాలం కలిసి వస్తే వాళ్ళు ముందు వచ్చేస్తారు. అంటే కాలం కలిసి వచ్చి అంటే మొత్తానికి అయితే ఉన్నది ఉంది, బ్యాచ్ అయితే ఉంటది కదా. ఎవరి రోజులు బాగాలేదు అనుకోండి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ కూర్చుంటారు. ఒక 2-3 పేర్లు మాకు చెప్పగలుగుతారా మీ అభిప్రాయంగా? మేము ఎవరిని కూడా అలా ఎక్స్పెక్ట్ చెయ్యమండి, అలా పేర్లను కూడా మేము బయటకు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అందరి పేర్లు అయితే రెడ్ బుక్ లో నారా లోకేష్ గారు నోట్ చేసుకున్నారు. దాని విధంగా వాళ్ళు ఎలా చర్యలు తీసుకోవాలని అనుకుంటారు ఆ విధంగా చర్యలు చేసుకుంటారు. కానీ జగన్ ప్రభుత్వం లాగా ఒంటెద్దు పోకట్లో వెళ్ళిపోయి ఎవరి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ వ్యక్తిగతంగా కక్షలు సాధించడం కానీ జరగదు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు చేశారో వాటికి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతారు వాళ్ళు. తప్పదండి, అదైతే వాస్తవం. తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే, ఇప్పుడు నేను తప్పు చేసినా కూడా మా పార్టీ నా మీద క్రమశిక్షణ చర్యలు తప్పకుండా తీసుకుంటది, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఇరగబడిపోయిన వాళ్ళందరూ కూడా కొంచెం ప్రశాంతంగా బయట ఎందుకులేండి, కష్టంగా ఉందిగా అలాగని జైల్లో కూర్చుంటే కొంచెం టైంకి ఫుడ్ అన్న పెడతారు కదా.